హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఈజీగా ఫింగర్ మిల్లెట్తో చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను 2 కప్స్ రాగి పిండి తీసుకున్నానండి. ఇక్కడ మిల్లు ఆడించుకున్నాను, రాగులు కడిగి ఎండబెట్టి. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్ మాత్రమే వేసానండి శనగపిండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 కప్పు బియ్యం పిండి వేసానండి. నెక్స్ట్ ఒక స్పూన్ దాకా వాము రోల్తో దంచుకొని వేసుకున్నానండి. నేను క్రష్ చేసుకొని, ఫైన్ పౌడర్ అవసరం లేదండి, కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోయింది. ఒక స్పూన్ వేసానండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ఒక 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసానండి టేస్ట్ కోసం. 1.5 స్పూన్ వేసాను. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి, మీ టేస్ట్ లెవెల్స్ని బట్టి. సాల్ట్ సరిపడా వేసుకుంటున్నానండి, రుచికి సరిపడా. టూ స్పూన్స్ వేసుకున్నానండి ఇక్కడ సాల్ట్. ఇప్పుడు మొత్తం మసాలా అంతా పిండికి పట్టేలా కలపాలండి. ఉప్పు, కారం, వాముని మొత్తం కలిపేసినాక వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మామూలు చక్రాల పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. కాకపోతే కొంచెం లూజ్గా ఉంటే నొక్కడానికి ఈజీగా వస్తాయి. తడి చేసుకుంటూ పెట్టుకుంటే చక్రాలు సట్టంలో సరిపోయిందండి. మామూలు చక్రాల పిండిలానే కలిపి పెట్టేటప్పుడు అందులో అలా పెట్టుకుంటే కొంచెం లూజ్ చేసుకొని సరిపోద్దండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూనే కలుపుకుంటున్నాను నేను. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. చక్రాలు గొట్టంలో పెట్టుకుంటున్నానండి. పిండిని తడి చేతితో పెట్టుకున్నాను, చేతితో కొంచెం కొంచెంగా తడి చేస్తూ పెట్టానండి. గన్ను యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ, స్టీల్ది. గన్నుతో ఈజీగా బటన్ నొక్కితే చక్రాలు ఈజీగా వస్తాయండి. స్లో ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటున్నానండి నేను. మిల్లెట్స్ ఏవైనా కానీ కొంచెం స్లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే వాటి టేస్ట్ బాగుంటుందండి. 2 వైపులా తిప్పి వేయించుకున్నానండి నేను చక్రాన్ని. రాగి చక్రాలు చాలా మంచిదండి పిల్లలకి. పిల్లలు తినరు కాబట్టి రాగి పిండి నేను ఇలా చేశానండి. మా పాపకు చాలా ఇష్టమండి ఈ చక్రాలు. రాగి అవాయిడ్ చేసే వాళ్ళకి పిల్లలకి ఇలా ఇవ్వచ్చండి. బోన్ హెల్త్కి మంచిది పిల్లలకి రాగి. రాగి చక్రాలు రెడీ అండి. టెన్ డేస్ ఉన్నా అలానే ఉంటాయండి, స్మెల్ కూడా రావు, బాగుంటాయి, ఫ్రెష్గానే ఉంటాయండి. Please follow Amogham by Aparna, like, share, subscribe. Thank you for watching.